నలుగురు దోపిడీ మా దీక్ష సినిమాకి థియేటర్లు ఇవ్వట్లేదు. దీక్ష సినిమాకి దీక్ష సినిమాకి దీక్ష సినిమాకి డిజిటల్ రేట్లు తగ్గించాలి. యుఎఫ్ఓ క్యూబ్ రేట్లు తగ్గించాలి. యుఎఫ్ఓ క్యూబ్ రేట్లు తగ్గించాలి. యుఎఫ్ఓ క్యూబ్ రేట్లు తగ్గించాలి. డిజిటల్ చార్జెస్ తగ్గించాలి డిజిటల్ చార్జెస్ తగ్గించాలి డిజిటల్ చార్జెస్ తగ్గించాలి డిజిటల్ చార్జెస్ తగ్గించాలి పక్క రాష్ట్రాలలో తక్కువగా ఉన్నాయి. మన దగ్గర ఎక్కువగా ఎక్కువగా ఉన్నాయి. ఉన్నాయి. ఎక్కువ ఎందుకు? ఇక్కడ ఎందుకు? పక్క రాష్ట్రాలలో తక్కువగా ఉన్నాయి. మన ఇక్కడ దగ్గర ఎందుకు? ఎక్కువ పక్క రాష్ట్రాలలో 3000 ఉన్నాయి. మన దగ్గర 10,000 10,000 ఉంది. పక్క రాష్ట్రాలలో 3000 ఉన్నాయి. మన దగ్గర 10,000 ఎందుకు ఉన్నాయి? డిజిటల్ చార్జెస్ తగ్గించాలి డిజిటల్ చార్జెస్ తగ్గించాలి డిజిటల్ చార్జెస్ తగ్గించాలి కొన్ని ఇంగ్లీష్ సినిమాలకు ఫ్రీగా ఇస్తున్నారు. కొన్ని ఇంగ్లీష్ సినిమాలకి ఫ్రీగా ఇస్తున్నారు. ఇంగ్లీష్ సినిమాలకి ఫ్రీగా ఇస్తున్నారు. తెలుగు సినిమాలకు డబ్బులు ఎక్కువ ఎందుకు చిన్న తగ్గించాలి. నిర్మాతలకు దోపిడీ చేస్తానికి తగ్గించాలి. డిజిటల్ చార్జెస్ తగ్గించాలి. డిజిటల్ చార్జెస్ తగ్గించాలి డిజిటల్ చార్జెస్ తగ్గించాలి చిన్న సినిమాలను బతికించండి. చిన్న సినిమాలని బతికించండి చిన్న సినిమాలని బతికించండి ఇండస్ట్రీని కాపాడండి ఇండస్ట్రీని కాపాడండి. ఇండస్ట్రీని కాపాడండి. చిన్న సినిమాలని బతికించండి చిన్న సినిమాలని బతికించండి చిన్న సినిమాలని బతికించండి. ఇండస్ట్రీని కాపాడండి. ఇండస్ట్రీని కాపాడండి. ఇండస్ట్రీని కాపాడండి. వాడు చూసినోడు చూస్తాడు, పోయినోడు పోయినాడు. చూస్తాడు. నాకు ఈడైతే మార్కులు వస్తాయి ఆవు. అన్ని ఆయన నటికుమార్ ఇద్దరు. ఆ రోజుల్లో ప్రింట్ ఉండేది. ప్రింట్ నెగిటివ్ ఉండి నెగిటివ్ నుంచి ప్రింట్ ఉండేది. ప్రింట్ కాస్ట్ కంటే ఈ డిజిటల్ కాస్ట్ తక్కువ అవుతుందని చెప్పి అందరం కలిపి డిజిటల్ కావాలి అని చెప్పి ఎంకరేజ్ చేసాము. ఇవాళ చూస్తే డిజిటల్ అనేది పెనుభారం అయిపోయి ఇవాళ చాలా సినిమాలకి మొత్తం డబ్బులు ఎక్కడ పోయినాయి అంటే డిజిటల్లోనే పోతున్నాయి. ఇప్పుడు అమెరికాలో డిజిటల్ వచ్చినప్పుడు కేవలం ఒక మిషనరీకి మనం ఇన్కమ్ ట్యాక్స్ ప్రకారం 15% డిప్రిసియేషన్ ఉంటుంది. ఆ డిప్రిసియేషన్ 7 సంవత్సరాలు అనుకుని డిప్రిసియేషన్ అనుకున్నా కూడా 8 సంవత్సరాలకి ఆ మిషన్కి జీరో వాల్యూ ఉంటుంది. అలాంటిది 8 సంవత్సరాలు అయిపోయింది, 16 సంవత్సరాలు అయిపోయింది, అది వాల్యూ పెరుగుతుంది కానీ జీరో వాల్యూ నుంచి వాళ్ళ -200కి పడిపోవాల్సింది +200కి వెళ్ళి ఛార్జ్ చేయడం అనేది చాలా తప్పు. ఇది అమెరికాలో ఇంగ్లీష్ సినిమాలకు వచ్చేటప్పటికి ఈ 0% ఇదిలో అసలు డిజిటల్ ఛార్జెస్ లేకుండా అమెరికాలో ఉంది. ఇంగ్లీష్ సినిమాల కన్నా ఆ పద్ధతిలో ఉంది. హిందీ సినిమాలకు వచ్చేటప్పటికి అక్కడ కూడా 0% ఉండి మళ్ళా కొన్ని పెద్ద కంపెనీలకు వాళ్ళ వైకోమ్ కానీ లేకపోతే యాష్రాజ్ ఫిల్మ్స్ కానీ వాటికి ఫ్రీ ఉంటూ మళ్ళీ అతి తక్కువలో ఉండటం అనేది అది అక్కడ ఉండటం. మన తెలుగు సినిమాలకి మనకి ఇవాళ భారీ ఎత్తున ఉండి ఇవాళ తెలుగు సినిమాల్లో థియేటర్లో దొరికినా కూడా ఈ డిజిటల్ ఛార్జెస్ మేము భరించలేము, అందుకని మేము థియేటర్లు కొంచెం తక్కువ వేసుకుంటాము అనే దారుణమైన దుస్థితి, దారుణమైన పరిస్థితి ఇవాళ ఉంది. ఇవాళ చిన్న సినిమాల బతుకు చాలా బాధాకరంగా ఉన్న పరిస్థితిలో ఇవాళ ఎప్పటి నుంచినో మనం 2 టర్మ్స్ నుంచి అడుగుతున్నాం. మన టీఆర్ఎస్ గవర్నమెంట్ 2014 నుంచి 2 టర్మ్స్ ఉన్నప్పుడు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు మినిస్టర్గా ఉన్నప్పుడు కూడా మిడిల్ ఆఫ్ ది షో చిన్న సినిమా ఉండాలి. దాని తర్వాత దానికి బిఫోర్ కూడా కంబైన్డ్ రాష్ట్రంగా ఉన్నప్పుడు గీతారెడ్డి గారు, సబితా ఇంద్రారెడ్డి గారు, బొత్స సత్యనారాయణ గారు వీళ్ళందరూ కూడా కమిటీగా ఉన్నప్పుడు మేము ఆల్రెడీ రిప్రజెంట్ చేసాం. మేము అడిగాం కంపల్సరీ 14 వారాల పాటు చిన్న సినిమాని ఆడించాలి అన్ని థియేటర్లో అని చెప్పి అన్నాం. ఆల్రెడీ బీఫామ్ లైసెన్స్లో తెలుగు సినిమా ఆడాలని ఉంటుంది, అది కావాలి. అలాగే చాలా మల్టీప్లెక్స్లో ఇవాళ పక్కన తమిళనాడులో చూసుకుంటే సచిన్ కాంప్లెక్స్లో కూడా బాల్కనీ టికెట్తో పాటు నేల టికెట్ ఉంది. నేల టికెట్ కరెంట్ బుకింగ్ ఉంటుంది. అలాగే మన మల్టీప్లెక్స్లో కూడా ఆ నేల టికెట్ ఉండి సామాన్యుడికి చిన్న సినిమాకి అందుబాటులో ఉండాల్సిన బాధ్యత ఉంది. వీటిలన్నిటికంటే కూడా మెయిన్ పెనుభారంగా ఈ డిజిటల్లో ఇది రావటం, ఈ డిజిటల్ దాని మీద ఉద్యమిస్తూ ఇవాళ రామకృష్ణ గౌడ్ గారు కానీ, గురురాజు గారు కానీ, వెంకటేశ్వర గారు కానీ వీళ్ళందరూ ఇంతమంది అట్లాగే సాయి వెంకట్ గారు వీళ్ళందరూ కూడా పోరాడటం డెఫినెట్గా ఇది వీళ్ళ పోరాటం కాదు, ఇది పరిశ్రమ పోరాటం. పరిశ్రమలోనే సమస్య ఉంది, పరిశ్రమ బతుకుకే ఇది చాలా ఇబ్బందికరంగా ఉంది. కాబట్టి డెఫినెట్గా వీళ్ళకి సంఘీభావం తెలియజేయడానికి నేను వచ్చాను. వచ్చి ఇక్కడ నేను వచ్చానంటే నేను ఇండివిజువల్గా నేను కాదు, ఇది మేము పరిశ్రమ పరంగా
మాకు ప్రొడ్యూసర్స్ కౌన్సిల్గా కానీ ఛాంబర్గా కానీ ఇది ఇండస్ట్రీ ప్రాబ్లం. ఈ ప్రాబ్లంని ఇమీడియట్ రెక్టిఫై చేసి తీర్చాల్సిన బాధ్యత ఉంది. గతంలో కూడా భరతభూషణ్ గారు ఛాంబర్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు కూడా మీటింగులు పెట్టుకోవడం జరిగింది. మీటింగులు పెట్టుకుని ఈ డిజిటల్ ఛార్జెస్ దాని మీద మాట్లాడుకుంటే ఇంకొక దారుణమైన విషయం ఏంటంటే అన్ని మల్టీప్లెక్స్ల్లోనూ వాళ్ళు ఓన్గా ప్రొజెక్టర్లు పెట్టుకుని కూడా వాళ్ళు ఒక మధ్యలో ఒక వ్యక్తిని పెట్టి ఆ వ్యక్తి ద్వారా ఆ డబ్బులు కూడా రెంటల్స్ వసూలు చేయటం అనేది చాలా దారుణమైన పరిస్థితి. సరే వాళ్ళని అప్పుడు మేము మాట్లాడితే మేము కమిషన్ ఏజెంట్లు లాగా ఉన్నామండి, వాళ్ళు వద్దనుకుంటే మేము వసూలు చేయమండి అని చెప్పన్నారు. సరే దాన్ని వాళ్ళ ఓన్ ప్రాజెక్టులు కాబట్టి ఆ ఓన్ ప్రాజెక్టులది మొత్తం జీరో చేసేయాలి. అలాగే సింగిల్ స్క్రీన్స్లో కూడా డెఫినెట్గా ఇది చెయ్యాలి. ఈ డిజిటల్ అనే భూతాన్ని ఇది పెనుభారంగా మారిన ఇండస్ట్రీ నుంచి దీన్ని చేయడానికి వీళ్ళు కూర్చుంటాం చాలా డెఫినెట్గా ఇది పరిశ్రమ పరంగా పరిశ్రమకి లాభదాయకం. కాబట్టి పరిశ్రమలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు అంటే యాక్చువల్గా చెప్పాలంటే స్టార్లు పెద్ద సినిమాలు అని మాట్లాడతాం, కానీ ఇవాళ చిన్న సినిమాలే ఒక అవార్డ్స్ కొట్టినా లేకపోతే సమాజానికి ఉపయోగపడే సినిమాలు అవన్నీ కూడా చిన్న సినిమాలుగానే ఉంటాయి. సో ఈ చిన్న సినిమాలను బతికించుకుంటేనే ఫ్యూచర్ జనరేషన్లో ఫ్యూచర్ బ్లడ్ ఇదవుతుంది. ఇవాళ అలాగే ఆయన ఆర్టిస్ట్గా ఆయన ఆవేదన చూసాం. ఆయన సినిమా రిలీజ్ చేస్తూ ఉంటే ఆయనకి థియేటర్లో దొరక్క దానికి ఆయన ఎంత ఆవేదన చెందాడు, అసలు మేము బతకాలా చచ్చిపోవాలా అనే రేంజ్లో కూడా మాట్లాడుతున్నారంటే డెఫినెట్గా దీన్ని పరిష్కరించాల్సిన బాధ్యత ఉంది. గతంలో కూడా విజయ్ వర్మ కానీ అప్పట్లో ఆయన ఆదిత్య ఓం ఆర్టిస్టులు కానీ వీళ్ళు కిరణ్ వీళ్ళందరూ కూర్చున్నప్పుడు కూడా అప్పుడు థియేటర్ల ప్రాబ్లం అని అంటే అది కూర్చుని మాట్లాడితే 5 నిమిషాల్లో ఆ రోజున సునీల్ నారాయణ గారు ఇమీడియట్ పరిష్కరించి వాళ్ళు వెళ్ళిపోవటం జరిగింది. అలాగే ఇవాళ దీనిని ఈ పెనుభూతంగా ఉండేది ఆల్రెడీ ఆ మిషన్లకి 0% కాదు -200 ఉన్న దాని మీద ఇవాళ వసూలు చేయటం అనేది తప్పు. సో దాన్ని సరి చేసుకుని పర్ఫెక్ట్గా ముందుకెళ్లాల్సిన బాధ్యత ఉంది. వీళ్ళు చేసే ఈ ఉద్యమం అనేది డెఫినెట్గా దీనికి పరిశ్రమ 100% సంఘీభావం తెలియజేస్తుంది. పరిశ్రమ కూడా దీని మీద చాలా ఇదిగా ఉంది. డెఫినెట్గా చిన్న సినిమా బతకాలి, చిన్న సినిమా బతికితేనే సినిమా బతుకుద్ది. ఇవాళ వచ్చిన స్టార్లు ఆస్కార్ రాజమౌళి గారు ఎక్కడి నుంచి వచ్చారో ఒక స్టూడెంట్ నెంబర్ 1 అనే ఒక చిన్న సినిమా నుంచి వచ్చారు. చంద్రబోస్ గారు ఎక్కడి నుంచి వచ్చారో ఒక చిన్న సినిమా నుంచి వచ్చారు. కృష్ణవంశీ గారు ఎక్కడి నుంచి వచ్చారో ఒక చిన్న సినిమా నుంచి వచ్చారు. తేజ గారు ఎక్కడి నుంచి వచ్చారు. ఇవాళ పెద్ద అనుకునే ప్రతి హీరోలు కానీ టెక్నీషియన్స్ కానీ ఆర్టిస్టులు కానీ ఎవరైనా వచ్చింది చిన్న సినిమానే. చిన్న సినిమా మనుగడ ఉంటేనే పరిశ్రమ మనుగడ ఉంటుంది. చిన్న సినిమా మనుగడ లేని రోజున పరిశ్రమే మూత వేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అందుకని చిన్న సినిమాని కాపాడదాం, చిన్న సినిమాని రక్షిద్దాం, మనని మనం కాపాడుకుందాం. థ్యాంక్ యూ.